తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఉచితంగా ఆన్లైన్ లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. తొలుత 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా ఉడాయ్ మరో 3 నెలలు గడువు ఇచ్చింది. అంటే 2024 మార్చి 14 వరకు ఉచిత వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ప్రజల నుంచి పాజిటివ్ స్పందన ఉండడంతో గడువు పెంచాలని నిర్ణయించినట్లు ఉడాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. గడువు తర్వాత ఆధార్ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలి అంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి 10 ఏళ్లు పూర్తయిన వారు తగిన పత్రాలు సమర్పించి అందులో పొందుపరిచిన వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ గతంలో సూచించిన సంగతి తెలిసిందే. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం 10 ఏళ్లకొకసారి గుర్తింపు కార్డు, చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించి అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం CIDR వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది ఖచ్చిత సమాచారం నిక్షిప్తం అవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. ఆధార్ తీసుకుని 10 ఏళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డ్, ఓటర్ ID, కిసాన్ ఫోటో, పాస్బుక్, పాస్పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికి ధృవీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్షీట్, పాన్, ఈ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఉపయోగపడతాయి. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను చిరునామా ధృవీకరణ పత్రంగా వినియోగించుకోవచ్చునని ఉడాయ్ పేర్కొంది. ధృవీకరణ పత్రాలకు సంబంధించిన స్కాన్డ్ కాపీలను మై ఆధార్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.